పేపర్లో ప్లాన్ ఒకటి, ఫీల్డ్లో జరిగింది మరొకటి. మన ఫామ్లో ప్లాంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక ప్రాపర్ లేఅవుట్ ప్లాన్ చేశాను. తులసి, మొరింగా అండ్ ఇంకో ప్లాంట్ అనుకున్నా. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇవి అన్నీ సపరేట్ రోస్లో వెయ్యాలని డిసైడ్ అయ్యాను. రోకి 3 feet గ్యాప్, మొరింగా ప్లాంట్స్కి 5 feet స్పేసింగ్, తులసి అండ్ ఇంకో ప్లాంట్కి 2 to 2.5 స్పేసింగ్ ఫిక్స్ చేశాను. ఈ ప్లాన్తో ఫామ్లో వర్క్ స్టార్ట్ చేశాం. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. మన ఫామ్లో ఆల్రెడీ కొన్ని కోకోనట్ అండ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. వాటి వల్ల సీడ్ ఎక్కడ పడుతుందో చూస్తూ కొన్ని ప్లేసెస్లో స్పేసింగ్ని అడ్జస్ట్ చేశాను. ఎందుకంటే సన్లైట్ ప్లాంట్స్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ప్లాంట్ టైంలో టిక్ చేసి దాంట్లో కోడింగ్ యాడ్ చేసాం. తర్వాత కొంచెం సాయిల్ వేసి ప్లాంట్స్ని కేర్ఫుల్గా ప్లేస్ చేసాం. లేఅవుట్ ప్లాన్ కంప్లీట్గా మ్యాచ్ అవ్వకపోయినా అవైలబుల్ స్పేస్కి అడ్జస్ట్ చేసి ప్లాన్ చేసాం.